హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిండి వంటల్లో అందరి ఫేవరెట్ పూర్ణం బూరెలే కదా. మా ఇంట్లో కూడా మా పిల్లలకి, మా వారికి చాలా ఇష్టం. అందుకని నేను మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి పూర్ణం వేరే ఛానల్లో చూసి కాస్త వెరైటీగా చేశాను. సో ఈసారి పూర్ణం బూరెలు ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యాన్ని ఇలా విడివిడిగా 5 నుంచి 6 గంటలు లేదా ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నానిన పప్పుని మిక్సర్ జార్లో వేసుకొని చాలా మెత్తగా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే నానబెట్టిన బియ్యం కూడా మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా నీళ్లు తక్కువ పోసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఈ పిండిలో వేసేసుకొని వడల కోసం ఎలాగైతే మనం బాగా పిండిని బీట్ చేస్తామో అలా బీట్ చేయాలి. ఒక 4 to 5 minutes బాగా బీట్ చేసి ఒక 1 to 2 hours పక్కన పెట్టేస్తే కాస్త పులుస్తుంది. ఇప్పుడు పూర్ణం తయారు చేయడానికి 1 కప్పు శనగపప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయాక ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఎక్సెస్ వాటర్ ఏం మిగలలేదు. సో నేను అలాగే పప్పుని మ్యాషర్తో మొత్తం ఇలాగా మెదిపేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పూర్ణం తయారు చేసినా పప్పుని బెల్లంని గ్రైండ్ చేసుకునేదాన్ని. అది చాలా టఫ్గా అనిపించేది. బట్ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఈ మ్యాష్ చేసుకున్న పప్పుని ఒక కడాయిలో వేసేసుకొని అందులోనే 1 నుంచి 1.5 కప్పు బెల్లం వేసేసి బెల్లం గడ్డలన్నీ ఇలా కరగడానికి ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ అందులోనే 1 స్పూను నెయ్యి కూడా వేసి కలిపేసుకోవాలి. అందులోనే 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇది కాస్త గట్టి పడేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లారనిస్తాం కాబట్టి కాస్త గట్టిగా అవుతుంది. పూర్ణం ఇంత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఇప్పుడు బూరెల కోసం పైపిండి అంతా మనం 2 hours పక్కకు పెట్టుకున్నాం కదా. దాంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పూర్ణం కూడా చల్లారిపోయింది. చేయికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొచ్చి పై పిండిలో వేసి పూర్ణంకి పిండి మొత్తం కోట ఎలాగా చేసుకొని బాగా వేడైన నూనెలో ఇలాగా డ్రాప్ వేసేసుకోవాలి. వేసిన వెంటనే స్పూన్ కానీ గరిటె కానీ పెట్టకుండా ఇలా స్లోగా కలుపుతూ మొత్తం మంచిగా వేగిన తర్వాత చిల్లుల గరిటెతో బయటికి తీసేసుకున్నారంటే వేడివేడిగా పూర్ణం బూరెలు రెడీ అయిపోతున్నాయండి. మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. సో ఆ బూరెల్లో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.